ఇటీవల పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడి తర్వాత భారతదేశం తీసుకున్న మొదటి చర్య సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టడం, అంటే తాత్కాలికంగా నిలిపివేయడం. ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ఎందుకు తాత్కాలికంగా నిలిపివేశారంటే ఈ ట్రీటీ ప్రకారం రద్దు చేసుకోరాదు, ఎవరు కూడా ఏకపక్షంగా రద్దు చేయరాదు. అందువల్ల ఆ టెక్నికాలిటీస్ ఉండడం వల్ల ఏకపక్షంగా రద్దు చేయలేం గనక కెప్ట్ ఇన్ అబేయన్స్, తాత్కాలికంగా నిలిపివేశాం. సో ఈ పేరుకు తాత్కాలికమే, కానీ భారతదేశం స్పష్టం చేసింది బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. మా ప్రజల రక్తం నీళ్లు ఒకేసారి ప్రవహించలేవు అని. సో అంటే మీనింగ్ ఏంటి? పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంటే మేము మీకు నీళ్లు కిందికి పంపించలేమని. సో మీకు ఇదివరకు నేను చెప్పాను, 1960లో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఈస్టర్న్ సైడ్ రివర్స్ అయిన రబీ బియాస్ సట్లెజ్ నదిపైనే మనం బాక్రంగల్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం. సో ఈ రబీ బియాస్ సట్లెజ్ నదులు పైన భారతదేశానికి పూర్తి హక్కులుంటాయి. సో ఇక జీలం, చీనబ్ అండ్ ఇండస్, ఈ మూడు నదుల పైన వెస్ట్రన్ రివర్స్ పైన పాకిస్తాన్కు హక్కులుంటాయి. అంటే మనము నావిగేషన్కు ఇలాంటి వాటికి వాడచ్చు, కానీ మనం కన్జంప్షన్ చేయలేం వాటర్ను. సో అందువల్ల ఈ మూడు నదులకు కూడా, అంటే ఇండస్, జీలం, చీనబ్ జాగ్రఫికల్గా ఇండియా నుంచి కిందికి పాకిస్తాన్కు వెళ్తాయి. సో అందువల్ల భారతదేశం కనుక ఈ నదీ జలాలను విడుదల చేయడంలో కావాలనుకుంటే ఇబ్బందులు పెట్టవచ్చు. 1960లో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఈ ఒప్పందం కుదిరింది. యునైటెడ్ నేషన్స్ విజ్ఞప్తి మేరకు వరల్డ్ బ్యాంక్ రంగంలో దిగి 2 దేశాల మీద సంప్రదింపులు జరిపింది. ప్రపంచంలోనే ఇంటర్ కంట్రీ రివర్ వాటర్ అగ్రిమెంట్లో ఒక మోడల్గా దీన్ని చెప్తూ ఉండేవారు. ఎందుకంటే అనేక యుద్ధాలను కూడా తట్టుకొని ఈ ఒప్పందం నిలబడింది. 1960లో అగ్రిమెంట్ కుదిరితే 1965 వార్, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, 1999 కార్గిల్ వార్, ఆ తర్వాత యూరీ, పఠాన్కోట్, పుల్వామా, ఈ పార్లమెంట్పై అటాక్, ముంబైలో తీవ్రవాద దాడులు, ఇన్ని జరిగినా ఎక్కడ ఈ ట్రీటీకి మాత్రం ఇబ్బంది కాలే. కానీ ఈసారి పహల్గాం దాడి తర్వాత ఈ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తాం. అంటే వాటర్ మాకు ఇండస్ వాటర్ అడ్డుకోవడం యుద్ధములాగానే భావిస్తామని కూడా పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఇండియా స్పష్టంగా తన వైఖరి చెప్పింది, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని. దీని ప్రభావం ఏంటి అనేది ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వ అధీనంలో ఉండే ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ, అంటే సింధు నదీ జలాల వ్యవస్థ, ఈ ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆల్రెడీ సింధ్ ప్రాంతంలో ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే టైంతో పోలిస్తే వాటర్ ఫ్లో 16.87% తగ్గింది అని, 16.87% తగ్గింది అని. అలాగే పంజాబ్ ప్రాంతంలో కూడా 2.25% తగ్గింది అని. పంజాబ్ ప్రాంతంలో మార్జినల్గానే వాటర్ ఫ్లో తగ్గింది. అది రకరకాల కారణాలు, క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ కూడా కారణం కావచ్చు. కానీ 16.87% అంటే మాత్రం చాలా సిగ్నిఫికెంట్. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఇంకో 2 వారాల వరకు కూడా పాకిస్తాన్లో మాన్సూన్ ఎంటర్ కాదు. ఈ సమయంలో వాటర్ లెవెల్ పడిపోవడం అనేది పాకిస్తాన్ పైన సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ చూపెడుతుంది. ముఖ్యంగా 2 రకాల ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి, పాకిస్తాన్ ఎకానమీలో అగ్రికల్చర్ కీలకం. నాకు గుర్తున్నంత వరకు 23-24% ఆఫ్ జీడిపి అగ్రికల్చర్ నుంచి వస్తుంది పాకిస్తాన్కు. మన దేశ జీడిపిలో భాగంగా అగ్రికల్చర్ వాటర్తో పోలిస్తే ఎక్కువ. అందులో ఇప్పుడు ఈ
ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ వల్ల పాకిస్తాన్లో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దాంతోపాటు బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున జరుగుతాయి. మనతో పాటు పోటీ పడే దేశం పాకిస్తాన్. ఎందుకంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే ఈ బాస్మతి రకం పండుతుంది. సో వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో కూడా మనము పాకిస్తానే పోటీ పడుతూ ఉంటాం. ఇప్పుడు బాస్మతి రైస్ ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యేది ఉంది. అలాగే ఇప్పటికే పంజాబ్ సింధుల మధ్య ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ తీవ్రతరమయ్యాయి. ఏకంగా ఒక మినిస్టర్పై కూడా దాడి జరిగింది సింధ్ ప్రాంతంలో. ఎందుకంటే పంజాబ్ అనేది పాకిస్తాన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ను శాసిస్తుంది. సో పంజాబ్ ఆర్మీ వెటరన్స్ అంతా పాకిస్తాన్ ఆర్మీ వెటరన్ పంజాబ్ నుంచే వచ్చారు. అలాగే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ నాయకత్వం కూడా పంజాబే. సింధ్ రాష్ట్రం నుంచి భుట్టోలు వచ్చారు. అందువల్ల ఈ రెండు రాష్ట్రాలే పాకిస్తాన్ రాజ్యం వెళ్తాయి. అందరికన్నా పెద్ద జాతులు పస్తూన్లు, బలూచులు. వాళ్ళకి ఎక్కడ పాకిస్తాన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో పాత్ర లేదు. అందుకే వాళ్ళు మేము పాకిస్తాన్ నుంచి వేరుపడతామని కొట్లాడేది. సో పంజాబీలు, సింధీలే పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థను, సైన్యాన్ని శాసిస్తారు. అది ఇమ్రాన్ ఖాన్ ఒక్కడు పస్తూన్. ఇప్పుడున్న రెండు పార్టీలు, ఇటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్లకు కూడా పంజాబ్ సింధ్ ప్రాంతం నుంచి వచ్చిన నాయకత్వం. సో అందువల్ల పంజాబ్లో ఆర్మీ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనే పేరిట ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్మీ ప్రోత్సహిస్తోంది. దీనికి వ్యతిరేకంగా సింధులో నిరసనలు జరుగుతున్నాయి. అంటే పంజాబ్లో మీరు ఇలా వాటర్ కనుక నిలిపివేస్తే మా సింధుకి ఇబ్బంది అని. నార్మల్ టైంలో కాదు, కానీ ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చే ఇండస్ రివర్ సిస్టంలో వాటర్ తగ్గిపోతే ఈ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింతగా ముదిరే ప్రమాదం ఉంటుంది. ఇంకో సమస్య కూడా ఉంది. ఇప్పటిదాకా ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇండస్ రివర్ సిస్టంలో ఉండే వాటర్ ఫ్లో డేటా ఇండియా పాకిస్తాన్తో షేర్ చేసుకునేది. అంటే ఈ ఇండస్, జీలం, చినాబ్ నదుల్లో ఏ స్థాయిలో వాటర్ ఫ్లో అవుతుంది, ఎంత ఫ్లో ఉందని రెగ్యులర్గా షేర్ చేసుకోవాలి వాళ్ళు. దానివల్ల పాకిస్తాన్ ఫ్లడ్ ప్రిపరేషన్, వరదలు వచ్చే సమయాన్ని ముందుగా ప్రిపేర్ అయి ఉండడము, తమ ఇరిగేషన్ అవసరాలకు వాటర్ స్టోరేజ్ ప్రిపేర్ అయి ఉండేది. ఇప్పుడు ఈ పహల్గామ్ దాడుల తర్వాత ఎప్పుడైతే మనం ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశామో ఆ అప్లికేషన్ లేదు డేటా షేర్ చేసుకోవడానికి. అందువల్ల ఇండియా షేర్ చేసుకోవడం లేదు. ఇప్పుడు సడన్గా కనుక ఈ రివర్స్లో వాటర్ ఫ్లో అయిందనుకోండి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు భారతదేశం స్టోరేజ్ కెపాసిటీ పెంచలేదు. ఈవెన్ కావాలనుకున్న పాకిస్తాన్కు వెళ్ళే వాటర్ను మనం బియాండ్ ఎ పాయింట్ ఆపలేము. ఎందుకు ఆపలేమంటే ఆ స్టోరేజ్ కెపాసిటీ మనం క్రియేట్ చేసి పెట్టుకోలే. ఇప్పుడు మొదలు పెడితే కొన్నేళ్ళు పడుతుంది ఆ స్టోరేజ్ కెపాసిటీ క్రియేట్ కావాలి అంటే. అందువల్ల ఈలోగా కిందికి వాటర్ వదిలేయాల్సిందే అది. కానీ ఎక్కడ సమస్య వస్తుంది అంటే డిస్ట్రెస్ అప్పుడు సమస్య వస్తుంది. వాటర్ కొడుతున్నప్పుడు మనం పంపకపోతే, ఎక్కున్నప్పుడు మనం సడన్గా వదిలేస్తే, ఎందుకంటే మనం సడన్గా మనం ఏం వదిలేయము, కానీ మనం ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా పాకిస్తాన్కు సడన్గా వదిలేసినట్లే అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ వరదలను ఎదుర్కోవడం కూడా కష్టమవుతుంది. అందువల్ల పహల్గామ్ దాడులకు ఒక రకంగా మూల్యం చెల్లించుకోవడం పాకిస్తాన్ మొదలైంది. ఇంకా రాబోయే కాలంలో ఈ ఇండస్ రివర్ సిస్టమ్ను సస్పెండ్ చేయడం పాకిస్తాన్ ఎకానమీ పైన ఏ రకంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది ఇంకో మనకు 1-2 months అయితే ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది.